నమస్తే అందరికీ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయం 17వ శ్లోకం నుంచి. కిరీటినం గదినం చక్రినం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. హే విష్ణు, కిరీటమును గదను చక్రమును ధరించి అంతటను తేజపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్ని వలను జ్యోతిర్మయుడైన సూర్యుని వలను వెలుగొందుచున్న నీ అప్రమేయ రూపము దుర్నిరీక్షమయ్యున్నది. తమక్షరం పరమం వేదితవ్యం తమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్యం పురుషో మతో మే. పరమాక్షర స్వరూపుడైన పరబ్రహ్మ పరమాత్ముడవు నీవే కనుక అందరికీ తెలుసుకొనదగిన వాడవు. ఈ జగత్తుకు నీవే పరమాశ్రయుడవు, సనాతన ధర్మరక్షకుడవు, నీవు అవ్యయుడవు, సనాతన పురుషుడవు అని నా విశ్వాసము. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంతబాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. నీవు ఆది మధ్యాంతరహితుడవు, నువ్వు ఆది మధ్యాంతరహితుడవు, అపరిమిత శక్తిశాలివి, అసంఖ్యాకములైన భుజములు గలవాడవు. సూర్యచంద్రుడు నీ నేత్రములు, అగ్నివలె నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సులో ఈ జగత్తును సంతృప్తమరచుచున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను. ధ్యావా పృథివ్యోరిధమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశస్స సర్వాః దుష్టాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. ఓ మహాత్మా, దివి నుండి భూమి వరకు గల అంతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవయ్యున్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకములను గడగడలాడుచున్నవి. అమీహి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిక్త్యుక్త్యా మహర్షి సిద్ధసంగాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కిలాభిః. ఇదిగో ఆ దేవతలెల్లరూ నీలో ప్రవేశించుచున్నారు. కొందరు భయపడిన వారై అంజలి ఘటించి నీ నామ గుణములను కీర్తించుచున్నారు. మహర్షులను సిద్ధులను స్వస్తి వచనములతోడను ఉత్తమోత్తమ స్తోత్రములతోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యా విశ్వేశ్వినౌ మరుతస్సోస పాశా గంధర్వయక్షాసుర సింధ సంఘా గంధర్వయక్షాసుర సిద్ధ సంఘా వీక్షంతే త్వాం విస్మితాక్షైవ సర్వే. ఏకాదశ రుద్రులను, ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, సాధ్యులను, విశ్వే దేవతలను, అశ్విని కుమారులను, మర్గుణ ధనములను, పితరులను, అట్లే గంధర్వ యక్షాసుర సిద్ధ సముదాయములను సంభ్రమాక్షర్యములతో నిన్నే దర్శించుచున్నారు. రూపం మహత్తే బహువక్త నేత్రం మహాబాహో బహురూపాదం బహుదరం
బహుదం శ్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవతితాస్తతాహం. ఏ మహాబాహు, అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, ఊరువు తొడలను, పాదములను, ఉదరములను, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూసి అందరూ భయకంపితులవుతున్నారు. నేను కూడా భయముతో వణికిపోవచ్చున్నాను.